సో బేబీ ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫస్ట్ టైం నెగిటివ్ వస్తే ఏం చేయాలి? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. యూజువల్గా ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఎందుకు అంటే అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి చేసుకున్న ట్రాన్స్ఫర్ నెగిటివ్ వస్తే, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. ఇది ఎందుకు జరిగింది చూసుకొని మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటే వీ కెన్ గెట్ అ గుడ్ సక్సెస్. సో ఏమేమి చూసుకోవాలి, లైక్ మనం పెట్టేది బేబీ, సో బేబీ పరంగా ఎలా ఉంది, అలాగే పొర ఎండోమెట్రియం అంటారు, గర్భసంచి పొరలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, అలాగే హార్మోన్స్ అన్నీ బాగున్నాయా లేదా, అండ్ ఇమ్యూన్ లెవెల్లో లైక్ ఆటో ఇమ్యూన్గా ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఆటో యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. అలాగే నెసెసరీ సప్లిమెంట్స్. సో బేబీ పరంగా చూసుకుంటే మనకి రెస్ట్ ఆఫ్ ద బేబీస్కి ఒక జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే బెటర్. దాన్నే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. అంటే పీజీటీఏ కానీ పీజీటీఎం కానీ. సో పీజీటీఏలో మనం చూసేది ఏంటంటే హోల్ క్రోమోజోమ్స్ చూస్తాం. లైక్ క్రోమోజోమ్స్ అనేది యూప్లాయిడ్ ఉన్నాయా లేకపోతే ఎనిప్లాయిడ్ ఉన్నాయా, ఇలా ఏమన్నా ఉంటే ఏంటంటే బేబీకి అతుక్కునే కెపాసిటీ ఉండదు. అలాగే పీజీటీఎం అంటే సింగిల్ జీన్ డిజార్డర్స్ ఉంటాయి, వాటిని మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనకున్న బేబీస్లో కొన్ని సెల్స్ తీసుకొని ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఇన్ కేస్ జెనెటిక్గా బేబీస్ బాగున్నాయి అంటే వాటిని ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అబ్నార్మల్గా ఉంటే దెన్ మళ్ళీ కూడా ట్రాన్స్ఫర్ చేసినా నెగిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇస్ ఎండోమెట్రియం. సో విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటే ఇప్పుడు మన గర్భసంచిలో పొర అనేది ప్రతిరోజు బేబీని అతికించుకునే కెపాసిటీ ఉండదు దానికి. సో ఓవరాల్ సైకిల్లో ఒక్క డే మాత్రమే దానికి బేబీని అతికించుకునే కెపాసిటీ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ సైకిల్ అమ్మాయికి అండ్ 40 డేస్ సైకిల్ అమ్మాయికి ఒకటే డే ఇంప్లాంటేషన్ విండో ఉండదు. వాళ్ళకి మనం రెగ్యులర్గా బేబీ ట్రాన్స్ఫర్కి ఎలా అయితే మనం హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇచ్చి చేస్తామో అలానే ప్రిపేర్ చేసి కరెక్ట్గా బేబీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న టైంలో మనము బేబీ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ గర్భసంచి పొరలోంచి ఒక బయాప్సీ తీసి పెథాలజిస్ట్కి పంపించాలి. వాళ్ళు దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ జీన్స్ టెస్ట్ చేసి మనం తీసిన టైం వెదర్ ఇట్ ఈస్ యాప్ట్ లైక్ రిసెప్టివా, ప్రీ రిసెప్టివా, పోస్ట్ రిసెప్టివా అనేది టెస్ట్ చేస్తారు. సో రిసెప్టివ్ అంటే మనం బయాప్సీ తీసిన టైం ఈజ్ అప్రోప్రియేట్, ఆ టైంలో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు టు గెట్ మోర్ సక్సెస్. అదే ప్రీ రిసెప్టివ్ అంటే మనం బయాప్సీ చేసిన టైం ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ కన్నా ముందు ఉంది. సో నెక్స్ట్ టైం బేబీ ట్రాన్స్ఫర్ అనేది ఈ బయాప్సీ టైం కన్నా 1 డే ఆర్ 2 డే మనకి పెథాలజిస్ట్ క్లియర్గా చెప్తారు, 1 డే ఆర్ 2 డే అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. లైక్ పోస్ట్ రిసెప్టివ్ ఉంటే మనము బయాప్సీ తీసిన టైము విండో ఆఫ్ ఇంప్లాంటేషన్కి దాటిపోయింది. సో నెక్స్ట్ బేబీ ట్రాన్స్ఫర్ అనేది ఈ బయాప్సీ కన్నా 1 or 2 డేస్ ముందు చేసుకోవాలి. దానికి కరెక్ట్ టైం వీ కెన్ ఆస్క్ ద పెథాలజిస్ట్. నెక్స్ట్ ఇమ్యూన్ విండో. లైక్ మన గర్భసంచి పొర మన బేబీని ఫారెన్ బాడీ లాగా చేసి రిజెక్ట్ చేసే టైం ఉంటుంది. సో మనకి న్యాచురల్గా రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఒక పర్టికులర్ టైంలో ఈ ఇమ్యూనిటీ లెవెల్ డ్రాప్ అయ్యి బేబీని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో దట్ ఆల్మోస్ట్ 19 to 23rd డే మధ్యలో ఉంటుంది రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి. సో ఇది ఏమన్నా డౌన్ఫాల్ అవ్వకుండా యాక్టివ్గా ఇమ్యూన్ సెల్స్ కానీ యాక్టివ్గా ఉంటే మనం బేబీని ఇంప్లాంట్ చేసినా దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఆ టైంలో ఇమ్యూనిటీ అనేది విండో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. లైక్ టీ హెల్పర్ సెల్స్, అలాగే ఎన్కే సెల్స్, మ్యాక్రోఫేజెస్, ఇవన్నీ ఏంటి అంటే ఇమ్యూనిటీని కంట్రోల్ చేస్తాయి. సో నెక్స్ట్ మళ్ళీ విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడము, లైక్ డి విటమిన్స్ అండ్ కోఎన్జైమ్ క్యూటన్స్, ఇవన్నీ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవడం బెటర్. సో ఫస్ట్ టైం బేబీ ట్రాన్స్ఫర్ నెగిటివ్ ఈజ్ నాట్ ఆల్వేస్ నెగిటివ్. మనకి ఇవన్నీ రెక్టిఫై చేసుకొని ద ఐడియల్ టైం ఇఫ్ యూ గో ఫర్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ టైం, you will definitely get a positive result.